UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరికంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. షూర్, కంపల్సరీ. మీ మైండ్ ఇంత షార్ప్ ఉండడానికి ప్రత్యేకించి ఏం తింటారు? ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటుపోట్లు, ఎవరెవరో ఏవేమో కాల్ చేస్తూ ఉంటారు. సో వాటికి కరెక్ట్ గా మీరు సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటారు కదా, అసలు ముందు ఏం తింటారు? నువ్వు అడుగుతున్నది చాలా ముచ్చటగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా కొంచెం హానెస్టీగా ఉండి సొసైటీని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుందండి. ఎప్పుడైనా కానీ మనం స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పగలుగుతాం. కొన్ని అంటే లీగాలిటీలో కానీ వీటిలో కానీ ఈ రోజున సొసైటీలో ఎంత అధ్వాన స్థితికి వెళ్తున్నాయి రిలేషన్స్ కానీ, ఏదన్నా ఏ ప్రాసెస్ చూసుకున్నా కూడా. సో వీటిని కొంచెం అబ్జర్వ్ చేసి మనం నిజాయితీగా చెప్పగలిగితే అదే బెటర్. ఇక అవి ఇక చదువుతూ వచ్చిన నాలెడ్జ్ ఇవన్నీ కూడా చూస్తుంటే రమ్య గారు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా. అసలు రమ్య గారు ఎంత బాగా చెప్పారో అని ఎంత బ్యూటిఫుల్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక కాలర్ రెడీగా ఉన్నారు తన సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి. మరి కాల్ తీసుకుంటాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రేణుక మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రేణుక గారు? ఈస్ట్ గోదావరి మేడం. రేణుక గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో మేడం కి తెలపండి, కానీ క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే మేడం. డన్. రేణుక గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం, నాకు 2014 లో ఫస్ట్ ఒక మ్యారేజ్ చేశారు మేడం ఇంట్లోనే. ఓకే అమ్మా. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సో ఫాదర్ నాకు చిన్నప్పుడే వదిలేయడం వల్ల ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము. సో ఇంకా వాళ్ళ ఆ టైంలో ఇంకా అమ్మమ్మ గారికి హెల్త్ బాగోకపోవడంలో ఇంకా ఇమీడియట్ గా మ్యారేజ్ చేసి ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది అన్నట్టు చేశారు. మావయ్య వాళ్ళు చేసే షాప్ లో వచ్చిన అబ్బాయి. మీ నాన్నగారు వదిలేసే టైంకి మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ ఒక 12 years ఉంటుంది మేడం. మీరు ఒక్కళ్ళేనా, ఇంకా మీ కజిన్స్ అంటే ఉన్నారా, మీ బ్రదర్స్ సిస్టర్స్ అట్లా? తమ్ముడు ఉన్నాడు మేడం, బట్ అడాప్ట్ చేశారు పెద్దమ్మ వాళ్ళకి. ఓకే. మీ అమ్మగారు ఇద్దరు పిల్లల్ని పోషించలేక మీ అమ్మమ్మ వాళ్ళు ఒకళ్ళకి మీ బ్రదర్ ని అడాప్షన్ కి ఇచ్చారా? వచ్చేసాం మేడం ఆ టైంలో. కట్టుబెట్టలతో ఇంకా బాగా ఇంకా అప్పులు అయిపోయి ఇంకా ఇంట్లో సామాన్లు కూడా వదిలేసి ఇంకా కట్టుబట్టలతో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేడం ఆ టైంలో. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 26 మేడం. ఓ 10 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు మీరు, అటు చేసి ఇటు చేసి. అంటే మేడం ఫస్ట్ ఇట్లాగా వచ్చిన తర్వాత ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము, తర్వాత మాకు వాళ్ళ షాప్ లో వర్క్ చేసే అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మరైతే తర్వాత అప్పుడు చేస్తే నాకు అంత ఏం తెలియదు. ఇంటర్ చదువుతున్నా, ఎడ్యుకేషన్ మాత్రం నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. అదొకటి మాత్రం నాకు చేయమని, అప్పుడు ఒప్పుకుంటానని. చేసిన తర్వాత మీ హస్బెండ్ అంటే సంబంధం ఏంటి? మీరే ఆల్రెడీ చదువుకుంటూ మీ బాధ్యత ఎలా వదిలించుకోవాలా అని మీ అమ్మమ్మ కానీ మీ అమ్మగారు కానీ ఉన్న ఒక కూతుర్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలని గబగబా పెళ్లి చేశారు. అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఏం చదువుకోలేదు మేడం. అది చిన్నప్పటి నుంచి మావయ్య షాప్ లోనే వర్క్ చేస్తా ఉండేవాడు. మా మావయ్య ఇంటెన్షన్ ఏంటంటే షాప్ లో దగ్గర వర్క్ చేస్తే అంటే ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తే అబ్బాయి షాప్ మానకుండా ఉంటాడు అని చెప్పేసి మా మావయ్య ఇంటెన్షన్. నెక్స్ట్ తనకేమో అమ్మాయి చదువుకుంది, రేపు అన్ని రోజులు చదివిస్తే జాబ్ వస్తుంది, నేను కూర్చోబెట్టి పెంచుతుంది, అవి ఇవి నీకు పెడతారు, నువ్వేమి పని చేయవచ్చుంది ఈ రకంగా అవన్నీ చెప్పి తెలిసి తెలియని వయసులో మీకు పెళ్లి చేసేసారు ఇవన్నీ చెప్పి. సరే అమ్మా, తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ అయ్యాను. తర్వాత మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇట్లానే ఫుల్ గా తాగేసి రావడము, ఇంకా తనకి ఇంకా లేని హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. అని ఏంటంటే అమ్మకి చెప్తే మళ్ళీ ఆల్రెడీ ఇట్లా సఫర్ అయ్యి ఉంది. మీరే ఆ టైంకి చాలా మైనర్ కింద లెక్క, ఒక రకంగా 19, 18 అట్లా ఉంటాయి. అతని వయసు ఎంతమ్మా, మీ హస్బెండ్ వయసు? అప్పటికి ఉంటాయి మేడం ఒక 24 అట్లా ఉంటాయి. అట్లాగమ్మా, ఓకే. ఇంకా ఆ టైంలో కూడా ఇంకా అలా అడ్జస్ట్ అవి ఉందామని చెప్పి ఇంకెందుకంటే అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా అట్లా ఉంది, నేను ఇంకా వాళ్ళ మీద వెళ్ళి ఏం డిపెండ్ అవుతాను అని చెప్పి నేను ఇంకా అలా ఉన్నాను మేడం. కనీసం ఇంట్లో తిండికి కూడా పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళేమో బయట షాప్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాటిలో గట్రా చేసేయడము అట్లా ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్నాను అనేది కూడా ఏమీ చూసేవాళ్ళు కాదు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? పాప ఉంది మేడం. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అసలు ఒక 4-5 months అయితే నాకు ఫుడ్ కూడా లేదు.
ఇంకా అమ్మ నా బలవంతంగా ఇట్లా సిచ్యువేషన్ అంతా తర్వాత తెలుసుకుని ఇట్లా పాడైపోయింది అట్లా అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళింది అమ్మ. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మీ హస్బెండ్, మీరు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ మేడం. వాళ్ళ సిస్టర్ ఎందుకు మ్యారేజ్ అవ్వలేదా లేకపోతే ఏంటి? ఆమె డివోర్స్ తీసుకుని వచ్చేసి. మీ మామగారు లేరమ్మా? మేడం మామయ్య గారు లేరా? మీ మామగారు మేడం ఆయన చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అలా ఎంతకాలం ఉన్నారమ్మా అతనితో మీరు, మీ హస్బెండ్ తో? మేము కొత్తలో అయితే ఉన్నాం మేడం, ఒక 3 years అంటే పాప పుట్టే వరకు ఉన్నాము. పాప పుట్టిన తర్వాత కూడా అప్పుడు డెలివరీ టైంలో కూడా అమ్మాయి తీసుకెళ్లిపోయారు. అప్పుడు నాకు 8th month లోనే డెలివరీ, అప్పటికప్పుడు సర్జరీ చేసేసారనమాట. అప్పుడు కూడా సీరియస్ అయింది. తట్టు నాది కూడా ఏజ్ చిన్నగా ఉండడము, సో ఇంకా పాపకు కూడా సీరియస్ అవ్వడం. ఆ టైంలో కూడా వీళ్ళెవ్వరూ పట్టించుకోలేదు మేడం. ఇంకా అమ్మ వాళ్ళే ఇంకొన్నదంతా గోల్డ్ అది పెట్టేసి అంతా చేసుకొని వచ్చారు. అదంతా అయిపోయింది. పాప ఇంకా బ్రతకదు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. ఒక 1/2 hour అట్లా టైం ఇచ్చేసారు. అలాంటి పొజిషన్ లో కూడా ఇంకా గాడ్స్ గ్రేస్ ఇంకా అలా పాప ఇదైంది. తర్వాత కూడా ఇంకా మమ్మీ ఇంకా అలా సర్ది చెప్పి పంపించి సరే ఇప్పుడైనా ఉండండి అన్నట్టు ఉంటే, పాప పుట్టిన తర్వాత కూడా ఏం చేంజ్ లేదు మేడం. కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడంటే అప్పుడు కూడా లేకుండా, కనీసం పాపకి అప్పటి నుంచి కూడా ఒక్క ఫ్రాక్ కూడా, ఒక బట్టలు కూడా తనకి కొనలేదు. ఒక ఫాదర్ గా నిలబడి ఒక పాల ప్యాకెట్ కైనా, ఒక ఏమన్నా హాస్పిటల్ కైనా మీరు అక్కడ ఉంటే మీరే చూసుకోవాలి. సో ఇట్లా చాలా మెంటల్ గా చాలా ఇది చేసి, నాకు బండి కొంటానన్నారు, అవి కొనలేదు, ఇంకొకటి చేయలేదు. సో ఈ రకంగా మాట్లాడడం, వాళ్ళ మదర్ దానికి అన్నిటికీ సపోర్ట్ చేయడం అన్ని చేశారు మేడం. ఇంకా అయినా కూడా ఇంకా మమ్మీ నాకు సపోర్ట్ చేసి, ఇంకా ఎడ్యుకేషన్ నువ్వు ఆపేసావు, నువ్వు ఇట్లా ఇంకా పెట్టుకుంటూ ఉంటే అవ్వదు కదా, నీ పాప కోసమైనా నువ్వు ఇది అవ్వాలని చెప్పి మమ్మీ పాపని 1 year అప్పుడే తన దగ్గర పెట్టుకోవడం. నేను బయటకి ఇంకా వెళ్ళి మేడం ఇంకా ఆ టైంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఒక చిన్న గ్యాస్ ఏజెన్సీలో జాబ్ చూసుకుని ఒక 3,000 కి అట్లాగా అదే దాంతో పాపని చూసుకుంటూ నేను స్లోగా ఫీజు అది కట్టుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా మీరు బయటకు వచ్చి గ్యాస్ కంపెనీలో వాటిలో వర్క్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశారు. అవును మేడం. పాపని చూసుకోవడం వల్ల మిగతా ఎవ్వరు మేడం ఎవరైతే చేశారో మ్యారేజ్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ ఇంటెన్షన్స్ తో చేసి, పైగా ఏమన్నా అడుగుతామంటే మా షాప్ మానేస్తాడు, మీరు కావాలంటే డివోర్స్ తీసేసుకోండి కానీ మీరు అబ్బాయిని ఏం అడగద్దు. ఇలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా మీరు? ఎప్పుడు విడిపోయారు? మేము తర్వాత పెద్దల్లో కూడా పెట్టాము, మాట్లాడించాము. అయినా కూడా అన్ని వదిలేసి కొన్ని షాప్ కూడా మానేసి మా వాళ్ళంతా చూస్తాము, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి తను కూడా జాబ్ చేస్తుంది కదా చేసుకుని ఉందామంటే రానన్నాడు మేడం. నేను రానని అప్పుడే 3 years వదిలేశాడు మేడం. 3 years కంప్లీట్ గా వదిలేశాడు. రావట్లేదు. మేము కవర్ పెట్టాము, పెద్దల్లో మాట్లాడించినా కూడా రాకపోతే 2014 లో మ్యారేజ్ అయిందా? అప్లై చేశాం మేడం. అప్పుడు ఒక్క నిమిషం అమ్మా, మీకు 2014 లో మ్యారేజ్ అయిందా? అవును మేడం. సుమారుగా ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? ఒక 3 years. మధ్యలో ఒక 3 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ 3 years గ్యాప్ మేడం. అంతే మేడం. అంటే ఇంక ఇలా వెళ్ళడము, ఏమి వాళ్ళు చూసుకోకుండా మళ్ళీ ఇట్లా అవి ఇవి అడగడము, అంత ఇస్తానన్నారు. ఫైనల్ గా కేసు ఎప్పుడు వేసారమ్మా? డైవర్స్ కేసు వేసామన్నారు, అది ఎప్పుడు వేసారు? మేము డైవర్స్ కి ఇంకా తర్వాత మాట్లాడిన తర్వాత యాక్చువల్లీ లీగల్ గా అయితే డివోర్స్ తీసేసుకున్నాం మేడం. 2021 లో డివోర్స్ అనేది వచ్చింది మాకు. ఎక్స్పర్టీ ఆర్డర్స్ లేకపోతే అతను వచ్చి ఫైటింగ్ చేశాడా? ఆ టైంలో అసలు ఏం మాట్లాడలేదు మేడం. ఇలాగా కావాలన్నా. కాదమ్మా, మీరు డైవర్స్ ఒకటే ఎందుకు వేసారు? 498 DVC అలా ఏమైనా వేసారా? ఏమీ వేయలేదు మేడం. ఎందుకని డైరెక్ట్ గా డైవర్స్ కి ఎందుకు వెళ్ళారు? అతను కంటెస్ట్ చేశాడా చేయలేదా? అంటే అతను కోర్టుకు వచ్చాడా లేదా ఫైట్ చేయడానికి? రాలేదు మేడం అసలు. మీకు ఎక్స్పర్టీ ఆర్డర్స్ వచ్చింది. ఓకే అమ్మా. వాళ్ళు కూడా ఇంకా అదే దాని మీద ఉన్నారు మేడం. ఇంకా రెస్పాన్స్ కాదులేమ్మా, మీరు ఒక బంపర్